హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 77వ భాగాన్ని వినేద్దాం. సైకిల్ని మోటార్ సైకిల్లా పోనిస్తూ ఓ 10 నిమిషాల్లో ఇంటి ముందు ప్రత్యక్షమైంది వింధ్య. లోనికి వస్తున్న వింధ్యకి విదర్ని ఏదో అడుగుతూ ఉన్న శిల్ప కనిపించింది. దానితో ఈ శిల్ప ఎందుకు ఇతన్ని చూసి అంతలా సొల్లు కార్చుకుంటుంది అని అనుకోలేకుండా ఉండలేకపోయింది వింధ్య. మళ్ళీ వెంటనే నాకెందుకు అని లోనికెళ్ళింది. విశ్వేశ్వర్ గారు ఇంకా స్రోలోకి రాలేదు. హాల్లోనే ఉన్నారాయన. ఉన్న మంచంని ఆనుకుని కూర్చుని శ్యామల గారు కనిపించారు. నందగోపాల్ అక్కడే కూర్చుని ఆయనకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని చూస్తున్నాడు. దామిని యామిని వంటగదిలో ఉన్నారు. నందావిహార్ ఏదో పని మీద బయటికెళ్ళాడు. బాబాయ్, ఇప్పుడు ఎలా ఉంది తాతయ్యకి అని అడిగింది వింధ్య నందగోపాల్ని. ఈ పాటికి స్రోలోకి రావాలి వింధ్య, అదే చూస్తున్నాను అన్నాడు ఆయన్నే చూస్తూ. వింధ్య ఆ మంచం దగ్గర కూర్చునిపోయి విశ్వేశ్వర్ గారి చేతిని పట్టుకుని, మిమ్మల్ని బాధ పెట్టాలని అలా అడగలేదు తాతయ్య, మీ పెద్ద కొడుకుని ఎలా దూరం చేసుకున్నారో మీకు అర్థం కావాలని అడిగాను అంది బాధగా. ఆ మాటకే కదిలాడాయన. వింధ్య అది చూసి ఆయన వైపే చూస్తూ ఉంది. ఆయన మరి కాసేపటికి కళ్ళు తెరిచాడు. తననే చూస్తున్న వింధ్యను చూసి, మీ తాతయ్య గుండె రాటు తేలిందిలే అమ్ములు, భయపడకు అన్నాడు. వింధ్య ఆయన అలా మాట్లాడగానే మాట్లాడాల్సింది పోయి మూతి 30 వంకర్లు తిప్పి తల పక్కకు తిప్పి కూర్చుంది. విశ్వేశ్వర్ గారు లేవబోయారు. నాన్న అని నందగోపాల్, ఏవండి అని శ్యామల గారు ఒకేసారి అన్నారు. పర్లేదు, నేను బాగానే ఉన్నాను అని ఆయన సరిగ్గా కూర్చుని, చూడమ్ములు, మీ పెదనాన్న చాలా మంచివాడు. ఆ విషయం నాకే కాదు అందరికీ తెలుసు. అందుకే కడుపుతో ఉండి కష్టపడాల్సి వస్తుందని తెలిసినా కూడా మీ పెద్దమ్మ వాడి చేయి వదలకుండా వెళ్ళింది. కానీ కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కన్న బంధాన్ని కాదనేలా, కడుపు తీపిని చంపుకునేలా, అన్నీ తెలిసిన అబద్ధం వైపు నిలబడేలా ఉంటాయి. ఆ రోజు మీ పెదనాన్న ఇల్లు దాటి వెళ్ళకపోతే ఈ ఇంటి పరువు పోయేది. మనం ఈ ఊరిని వదిలి వెళ్లాల్సి వచ్చేది. అలా అయితే అప్పుడే నా ప్రాణం పోయేదేమో అన్నాడు. వింధ్య తాతయ్య అని నోటికి చెయ్యి అడ్డు పెడితే శ్యామల గారు కన్నీళ్లతో చూశారు. నేను కోపంలో వెనక ముందు చూడకుండా ఆ క్షణం వాడిని కోప్పడి ఉండొచ్చు, కానీ నా కొడుకు ఏంటి, నా రక్తం ఏంటి అని నాకు తెలీదా? వాడు రాకపోతాడా అని ఎదురు చూడని క్షణం అంటూ లేదు అమ్ములు అని కళ్ళల్లో నీళ్లతో చెప్పారు. మళ్ళీ ఆయనే మాట్లాడుతూ, వాడు ఇంకొన్నాళ్ళను నా ముందుకు వస్తాడు అంటే ఆనందం ఆగనంటుంది అన్నారు కళ్ళల్లో నీళ్లతో. వింధ్య అంటే మీకు పెదనానంటే ఇష్టమేనా అంది అయోమయంగా. తనయుడు అంటే ఏ తండ్రికి ప్రీతి ఉండదు చెప్పు అన్నారాయన. అవునా, మరి మన ఇంట్లో పెద్దమ్మ పెదనాన్న ప్రస్తావన ఎందుకు రాలేదు? కనీసం వాళ్ళ ఫోటోలు కూడా లేవు ఎందుకు? అదా, వాళ్ళ ఫోటోలు మా ముందు ఉంటే ప్రతి క్షణం మా మనసులు మెలిపెడుతూనే ఉంటాయి అమ్ములు. అందుకే వాటిని దాచేశాను. దానివల్ల నాకు వాడిపై కోపం అనుకుని నాకు భయపడి ఇంట్లో ఎవరు వాడి గురించి మాట్లాడలేదు. అవునా, కానీ తాతయ్య, నెలలు నిండిపోయిన కోడల్ని అలా ఎలా ఆయనతో పంపేశారు తాతయ్య? వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మీరు ఆలోచించలేదా అని ప్రశ్నించింది వింధ్య. విశ్వేశ్వర్ గారు నవ్వి, పార్దు మాధవి అంటే ఎప్పుడైనా ఇద్దరు కాదు ఒక్కరే. ఒకరికొకరు తోడు ఉంటే వాళ్ళకి చిన్న చెట్టు నీడైన అద్దాల మేడ వంటిది అన్నారు గర్వంగా. వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం కాదు కదా, మరి అంతటి బంధం ఏంటి అని అయోమయంగా ప్రశ్నించింది వింధ్య. ఆ మాటలకి విశ్వేశ్వరరావు గారు, పెళ్లితో ఏర్పడిన ప్రేమ అపూర్వమైనది అమ్ములు. 2 మనసులు కలిపేదే ప్రేమ, 2 ఆత్మలను కలిపేది పెళ్ళి అన్నారు. సరే అదంతా ఎందుకు, నేను ఎలాగోలా అన్నయ్య ఎవరో తెలుసుకుని మన ఇంటికి వచ్చేయమని, మీకు పెదనానంటే ఇష్టమే అని, మేమంతా మీకోసం ఎదురు చూస్తున్నామని చెప్తా. అప్పుడు ఏ గొడవ ఉండదు అని అంది వింధ్య. వెంటనే విశ్వేశ్వరరావు గారు, వద్దొద్దు అమ్ములు, నిజం బయటికి రావాలి. నా కొడుకు భయపడిన అపనింద తొలగిపోవాలి అన్నాడు స్థిరంగా. వింధ్య ఆయన మాటల్ని అర్థం చేసుకుని ఆయన ఎదపై తలని ఆంచి, నాకు పెదనాన్న పెద్దమ్మ అన్నయ్య వాళ్ళని చూడాలని ఉంది తాతయ్య అంది. ఆయన వింధ్య తలపై చెయ్యి వేసి, మీ అన్నయ్యని ఏమో కానీ నా కొడుకు కోడల్ని చూపించగలను అని. అరే గోపాలం, పైన అటక మీద ఉన్న పెట్టెని పట్టుకురారా అన్నాడు. నందగోపాల్, హా సరేనన్నా, సరే అని ఆనందం ఎక్కువై గబగబా నడుచుకుంటూ వెళ్ళాడు. అంతలోనే వింధ్య ఆయనకి దూరం జరిగి, నాకొక డౌట్ తాతయ్య అంది. ఏంటది అన్నారు విశ్వేశ్వరరావు గారు. అంటే మీకు పెదనాన్నంటే ఇష్టం అన్నారు, కానీ ఆ ఆఫీసర్స్ మిమ్మల్ని అలా క్వశ్చన్ చేసినప్పుడు నా పరువు తీశాడు, అందుకే చచ్చిన వాడయ్యాడని ఎలా అనగలిగారు తాతయ్య పెదనాన్నని? అసలు అలా ఎందుకన్నారు అని మళ్ళీ ప్రశ్నించింది. ఎందుకంటే మీ అన్నయ్య అక్కడే ఉన్నాడు కాబట్టి. వింధ్య ఆశ్చర్యంగా, అంటే అన్నయ్య ఎలా ఉంటాడో మీకు తెలుసా అంది. లేదు అన్నారు విశ్వేశ్వరరావు గారు. మరప్పుడు అక్కడ అన్నయ్య ఉన్నాడని మీకెలా తెలుస్తుంది అసలు? ఆయన స్రోలోకి వచ్చిన క్షణమే యామిని దామిని అక్కడికి వచ్చారు. దానితో వింధ్య ప్రశ్నలకి యామిని,
వింధ్య, ఎందుకు నీకు అవన్నీ అంది. వింధ్య తల అటు తిప్పి, ఏ విషయమైనా అడగకపోతే ఎలా తెలుస్తుందమ్మా అనేసి, మీరు చెప్పండి తాతయ్య అంది. విశ్వేశ్వరరావు గారు, నాకు నిన్ననే వశిష్ఠ చెప్పాడు, మీ మనవడు ఈ ఊర్లోనే ఉన్నాడని. నా మనవడా? నాకు మనవడేంటి అని అనుకున్నాను కానీ పార్థుకి కొడుకు అని ఊహించలేకపోయా. అంతలోనే ఇలా జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, వాడు అక్కడే ఉండి అలా కథ నడిపిస్తున్నాడని. అలాగే వాళ్ళ నాన్న విషయంలో మనం ఎలా స్పందిస్తామో తెలుసుకోవడానికి తను అక్కడికి వచ్చి చూస్తూనే ఉంటాడు కూడా. అందుకే అలా మాట్లాడడం వల్ల నాపై వాడికి కోపం పెరిగినా వాళ్ళ నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించాలన్న పంతం పెరగాలని అలా అన్నాను అని వివరించారు విశ్వేశ్వరరావు గారు. నందావిహార్ అప్పుడే వచ్చి ఆయన మాటలు విని ఆనందపడిపోతూ, మీకు ఇప్పుడు ఎలా ఉంది నాన్న అన్నాడు. బాగానే ఉన్నానురా అన్నాడు ఆయన. ఆ వశిష్ఠకి ఎలా తెలుస్తుంది? అతని గురించి నాకు ఏమీ అర్థం కాదు. అన్నీ తెలిసినట్టు మాట్లాడతాడు. అసలు ఈ ఊరికి ఎందుకు అతను కాపలాగా ఉంటాడు అని మనసులో అనుకుని ఆలోచిస్తూ ఉంది వింధ్య. అంతలో నందగోపాల్ ఒక పెట్టెని తీసుకొని వచ్చాడు. అయితే విశ్వేశ్వరరావు గారు ఆ పెట్టెని తెరిచి అందులో ఉన్న పార్థు, మాధవి గారులను చూపిస్తూ, నా పెద్ద కొడుకు, పెద్ద కోడలు అన్నారు. వింధ్య ఆ ఫోటోను లాక్కొని ఆ ఫోటోలో మొహం దూచి మరీ చూస్తూ ఉంది. నందగోపాల్, నందావిహార్ వాళ్ళ అన్నయ్యని చూడగానే ఎమోషనల్ అయి అప్పటికే కన్నీళ్లు పెట్టుకుంటున్న శ్యామల గారు చెంతను చేరిపోయారు. ఆ సీన్తో దామిని కూడా వాళ్ళ మధ్య ఎలాంటి బంధం అనేదని అర్థమైపోయింది. ఇప్పుడు నందగోపాల్, నందవిహార్ అయినా కూడా ఒకరి అభిప్రాయానికి ఒకరు గౌరవం ఇస్తారని, అలాగే కలిసిమెలిసి ఉంటారు. శ్యామల గారు వాళ్ళు ఉండగా నందనవనంలా ఉన్న మన ఇల్లు వాళ్ళు దూరమయ్యాక మోడుపోయింది. మళ్ళీ వింధ్య పుట్టాకే ఈ ఇంట్లో నవ్వులు పూయించింది అని వింధ్య వైపు చూశారు. వాళ్ళంతా పాత జ్ఞాపకాలతో బాధగా ఉంటే వింధ్య ఆ ఫోటోని పరికించి చూస్తూ ఉంది. తెలియకుండా వాళ్ళ మనసులోని భావాలకి కన్నీళ్లు పెట్టుకుంటున్న దామిని భుజంపై యామిని చేయి వేసి తల అడ్డంగా ఊపింది. దామిని కనులు తుడుచుకుంది. ఇంతలో గబగబా ఒక ఆవిడ వచ్చి మంచంపై విశ్వేశ్వర గారి పక్కన కూర్చున్న వింధ్య మీద పడిపోయి మాట్లాడుతూ, ఎలా ఉంది పెద్దనాన్న? ఎలా ఉంది మీకు? ఏమైంది? మీరేంటి అలా పడిపోవడం ఏంటి అంటూ ముక్కు చీదుకుంటూ కొంగు పిండుకుంటుంది. వింధ్య, బాబోయ్ నన్ను చంపేసేలా ఉంది అని ఏమాత్రం మొహమాటం లేకుండా తోసేసి నించుంది. ఏంటి అలా తోసేశావు అంది మల్లిక. మరి నువ్వు నా మీద పడిపోతే తొయ్యక ఏం చేస్తానత్త అని మొహం పక్కకి తిప్పి చూస్తుంది వింధ్య. అంతలో అక్కడ కనిపించిన అమ్మాయిని చూసి, హే పద్దు, ఎప్పుడొచ్చావు అంటూ వెళ్ళి మాట్లాడింది. నిన్ననే వచ్చాను అంది పద్మ. వాళ్ళు అలా ఉంటే విశ్వేశ్వరరావు గారు, నాకేం కాదులే తల్లి, నువ్వు కూర్చో అన్నారు. మల్లిక, ఊళ్ళో నీకంటూ నేను కూతురును ఉన్నానని గుర్తుపెట్టుకో పెదనాన్న అని కూర్చొని, పెద్దన్నయ్యకి కొడుకన్న విషయం తెలిసి చాలా ఆనందం వేసింది, కానీ వాడు మొండోడ్లా ఉన్నాడు పెదనాన్న అంది. విశ్వేశ్వరరావు గారు నవ్వారంతే. మల్లిక మాటలు కలిపేసి అసలు విషయానికి వచ్చింది. అన్నయ్య కొడుకంటే ఎలా ఉంటాడో నాకు తెలుసు. వాడికి నా కూతుర్నిస్తే దాని జీవితం బాగుంటుందనిపించింది పెదనాన్న. అన్నయ్యకి కొడుకని తెలియగాని ఇప్పటి వరకు ఎందుకు దీనికి సంబంధాలు కుదరట్లేదా అనుకునేదాన్ని. అయినా నా పిచ్చి కానీ ఎవరికి ఎక్కడ మూడేసి ఉందో అంది. ఆ మాటతో మల్లిక ఎందుకంత హడావిడి చేసిందో అందరికీ అర్థమైపోయింది. యామిని, దామిని ఒకరినొకరు చూసుకుని వంటగదికి వెళ్ళిపోయారు. విశ్వేశ్వర్ గారు శ్యామలాబాయి గారి వైపు చూశారు. ముందు అంతా సరి అవ్వని మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి నచ్చితే ఎవరు కాదంటారు అంది సున్నితంగా వివరిస్తూ శ్యామల. అంతేలే పెద్దమ్మ, అది నిన్ననే వచ్చింది. ఇక దానికి నేర్పించి అన్ని పనులు నేర్పించి కట్టబెట్టేస్తే మా బాధ్యత తీరుతుంది అంది మల్లిక. అంతేలే అంది శ్యామల. నందవిహార్, నందగోపాల్ మౌనంగా చూస్తూ ఉన్నారు. వింధ్య ఎప్పుడైతే మల్లిక అలా అందో అప్పుడే పద్మకి దూరం జరిగింది. తనకెందుకో సంతోషంగా అనిపించలేదు. అయ్యో నామతి మండ, పొయ్యి మీద పెట్టేసి వచ్చేసాను పెద్దమ్మ. సరే పెదనాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ చెప్పి అక్కడి నుంచి పద్దును లాక్కుని తీసుకుని వెళ్ళిపోయింది మల్లిక. బయటకు వచ్చాక పద్దు, ఏమిటి అమ్మ, నాకు పెళ్ళేంటి? అతను ఎలా ఉంటాడు? అసలు అతని మనసు ఖాళీగా ఉందో లేదో అంది. ఉసై, పెద్దన్నయ్య చాలా మంచివాడే. మన అనుకున్న వారి కోసం ముందుంటాడు. అంతేకాదు, ఇంత ఆస్తికి నువ్వు ఒక్కదానివే కోడలివి అని ఆ ఇంటిని చూస్తూ అంది. పద్మ తలూపింది. వింధ్య అసలు ఏమనుకుంటుంది తాతయ్య? అన్నయ్య ఉన్నాడని తెలియగానే అప్పుడే సంబంధం కలిపేస్తారా? ఏమనుకుంటుంది అంది వింధ్య. అబ్బా అమ్ములు, ఆ రోజు చూద్దాంలే అన్నారు విశ్వేశ్వరరావు గారు విషయాన్ని పెద్దది చేయకుండా. వింధ్య సరేలని చిరాగ్గా అనేసి వాళ్ళ పెద్దనాన్నని తన ఫోన్లో ఫోటో తీసుకుని, సరే తాతయ్య, మనం అన్నయ్య రాక కోసం చూద్దాం, నాకు చాలా ఆనందంగా ఉంది అంది మెరిసే కళ్ళతో. అందరికీ ఆనందంగానే ఉంది, కానీ
అసలు ఏం జరుగుతుందనే ఆలోచనలతో వాళ్ళు ఆ ఆనందాన్ని అనుభవించలేకున్నారు. ఇంకా ఎన్ని రోజులు అనంత్ మనకి ఇక్కడ క్యాంపు అంది అనంత్ దగ్గరకు వచ్చి ధాత్రి. అనంత్ చిన్న నవ్వు నవ్వి, ఏంటి ధాత్రి అప్పుడే బోర్ కొట్టేసిందా ఏంటి అన్నాడు. కాదు అసలు తెలుసుకుందామని అంది ధాత్రి. మేబీ 1 వీక్ ఆర్ 10 డేస్ అన్నాడు అనంత్. ఇంకా 1 వీక్ ఉండాలా అనేసి, సరే అనంత్, నేను ఒక అరగంటలో వస్తాను అనంత్, ఎవరైనా వస్తే చూడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనంత్ తలూపి చిన్న స్మైల్ ఇచ్చి తన పని తాను చేసుకుంటున్నాడు. ధాత్రి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ, నాకెందుకు శౌర్య ఎంతలా గుర్తుకొస్తున్నాడు ఎందుకు అనుకుంటూ కొంత దూరం వెళ్ళి శౌర్యకి కాల్ చేసింది. ఏదో మాట్లాడుతున్న శౌర్య వెంటనే కాల్ కట్ చేశాడు. ధాత్రి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మేబీ తను బిజీగా ఉన్నాడేమోలే అని తను కంట్రోల్ చేసుకుని సారీ శౌర్య అనుకుని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు తనకు శౌర్యపై అంత బెంగ పడుతుందో అర్థం కావట్లేదు. అలానే వెళ్ళి కూర్చుంది. అయితే ఆ రోజు అంతా దిగులుగానే ఉంది ధాత్రికి. శౌర్య పరంతో కలిసి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ధాత్రికి తిరిగి కాల్ చేశాడు, కానీ కాల్ కలవలేదు. తను ధాత్రితో మాట్లాడలేకపోయానని ఫీల్ అయ్యాడు. బట్ ధాత్రి అర్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు. చీకటి కమ్ముకుంటూ ఉండగా చల్లని గాలి అల్లుకుంటూ ఉంది. ఆ సమయంలో డాక్టరమ్మా అన్న పిలుపు. తలెత్తి చూసిన ధాత్రి. వింధ్య కళ్ళెగరేసి నవ్వుతూ, బాగానే ఉన్నావుగా, నేను బ్రతికే ఉన్నానుగా అంది. ధాత్రి వింధ్య నవ్వులో శౌర్యాన్ని వెతుక్కుంటూ చూసింది. వింధ్య అక్కడే కూర్చుంటూ, ఏంటి ఎవరైనా మిస్ అవుతున్నావా, అలా డల్గా ఉన్నావు అని అడిగింది. నాట్ లైక్ దట్ అంది ధాత్రి. అచ్చా అబ్బా నిజమా అని దీర్ఘాలు తీసి, మస్తు చూసినానులే ఇలాంటి కథలు అని నవ్వి, నీ ఫేస్లో ఓ లైట్ ఉంటుంది, అది ఇప్పుడు లేదు అంది వింధ్య. ఏం లైట్ అది? ట్యూబ్ లైట్ అని మాత్రం చెప్పకు అని నవ్వుతూ అంది ధాత్రి. వింధ్య నవ్వి, ఇలా నవ్వుతూ ఉండు ధాత్రి అంది. సరే ఏంటి విశేషాలు అంది ధాత్రి. ఇంకొన్ని రోజుల్లో ఈ ఊరిలో జాతర ఉంది, మస్తు ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకు నువ్వు, సరేనా? నీతో చాలా హడావిడి చేయిస్తా అంది నవ్వుతూ వింధ్య. అవునా అంది ధాత్రి అబ్బురంగా. హా, నీకు ఈ ఊరి ఆలయం కనిపించే ఉంటుంది కదా, అక్కడే అన్నీ భారీ ఎత్తున జరుగుతాయి అంది. ఆలయం కనిపించటమా అని మనసులో అనుకుని ఓ అంది ధాత్రి. ఇంకేంటి డాక్టరమ్మ అంది వింధ్య. ధాత్రి ఇంకేం లేదు కదా, సో రెస్ట్ తీసుకోవటమే. అవును, నువ్వేం చేస్తూ ఉంటావు? వింధ్య ఏదో సమాధానం చెప్పింది. మరి ఇక్కడ ఇలా అని ఆశ్చర్యంగా అడిగింది ధాత్రి. వింధ్య నవ్వింది తప్ప సమాధానం చెప్పలేదు. ధాత్రి మళ్ళీ అడగలేదిక. ఇద్దరు నడుచుకుంటూ ధాత్రి ఉండే ప్లేస్కి వచ్చారు. ఏం చేస్తావు ఇప్పుడిక? నాతో అలా బయటికి రా, ప్రస్తుతం మా ఊరు ఏమీ కనిపించకుండా చల్లగాలికి తిరిగినట్టు ఉంటుంది కదా అని కళ్ళెగరేసింది వింధ్య. ధాత్రి వింధ్య మాటలకి నవ్వి సరే అంది. ధాత్రిని తన సైకిల్పై ఎక్కించుకుని అలా ఊళ్ళోకి వెళ్ళి, ఇక్కడ ఇలా ఉంటుంది, అక్కడ అది బాగుంటుంది అంటూ వాళ్ళ ఊరి గురించి చెప్తూ ఉంది. ఎందుకో వింధ్య పక్కన ఉంటే శౌర్య చేరువులో ఉన్న భావన మనసుని తడుముతుంటే అలా తనతో తిరిగింది. వింధ్య ధాత్రిని క్యాంపు దగ్గర వదిలి వెళ్ళబోతూ ధాత్రి భుజాలు పట్టుకుని, మనల్ని అలాగే మన మనసుని వేధించే 100 సమస్యలు ఉండొచ్చు, కానీ మనం నవ్వాలని ధాత్రి బుగ్గల్ని చేత్తో జరిపి, మనం బాధపడుతున్నామని తెలిస్తే ఎదుటి వాళ్ళు జాలి పడతారు లేదా బాధ పెట్టడానికి చూస్తారు. మనం దేనికి ఛాన్స్ ఇవ్వకూడదు. నీకు ఇంకో విషయం చెప్పనా, నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరు నిన్ను చూసినా వాళ్ళ మనసుకి ఒక హాయి వస్తుంది ధాత్రి. నీ రూపం అంత అద్భుతంగా ఉంటుంది, అందుకే నువ్వు డల్లుగా అస్సలు ఉండకు, సరేనా అంది. ధాత్రికి అర్థం కాలేదు. మా మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, తను నాకెందుకు అంతలా దగ్గరవుతుంది అని మనసులో అనుకుని తలూపుతుంది. వింధ్య నవ్వి సరే బాయ్ డాక్టరమ్మ అని సైకిల్ స్టాండ్ తీస్తూ చెప్పి తలూపి వెళ్ళిపోయింది. ధాత్రి తల ఊపి లోనికి వచ్చి వింధ్య స్వభావాన్ని తలుచుకుని సంతోషంగా పడుకుంది. శౌర్య ధాత్రికి చాలాసార్లు ఫోన్ చేశాడు, కానీ కలవలేదు. అయితే తను అనుకున్నట్టు నైట్ టైం ఊరి మొదట్లో తేజ్, తాన్య, రామ్ ముగ్గురు తనని కలవడానికి డిఫరెంట్ రూట్ల నుంచి రావాలి. అంతేకాదు ఎవరు వాళ్ళని చూడకూడదనే ఇంటెన్షన్ ఉన్నట్టు రావాలి, కానీ ఎవరికొకరికి కంట్లో పడాలి. సో అలా వాళ్ళు ఓ ప్లేస్కి వెళ్ళారు. అయితే వాళ్ళని అలా వెళ్ళటం చూసిన నలుగురు పరుగున ఓ ఇంటికొచ్చి వాళ్ళలో వాళ్ళ సంభాషణ జరుపుకొని ఆ ఆఫీసర్స్ అందరూ తలో దిక్కున ఎవరెవరు కలవడానికి దొంగచాటుగా వెళ్తున్నారని వాళ్ళ యజమానికి చెప్పారు. దానితో ఇక ఈ విషయాన్ని ఆదిలోనే తేల్చేద్దాం పదండి, ఎవరి ఆనవాళ్ళు ఉండకూడదు, అవసరమైతే అని చంపేద్దాం అన్నట్టు సైగ చేశాడు. కానీ వాళ్ళు ఆఫీసర్స్ కదా అన్న, వాళ్ళ ప్రాణాలు తీస్తే మనం ఇరకాటంలో పడతామేమో, అసలు వాళ్ళ ప్రాణాలతో ఉన్నారో లేరో అర్థం కావాలి కదా అన్నాడు ఆ వ్యక్తి. వాళ్ళలో వాళ్ళు మళ్ళీ ఏదో అనుకుని అక్కడి నుంచి బయలుదేరారు. ఇంటికొచ్చిన వింధ్య ఆరు బయట ఆకాశాన్ని చూస్తూ మంచంపై నడుము వాల్చిన వాళ్ళ తాతయ్య పక్కన చేరి, తాతయ్య
ఒకటి అడుగుతాను, మీకు తెలిసిందే, మీరు చెప్పాలి. సరే అమ్ములు, అడుగు అన్నారు చాలా మామూలుగా ఆయన. వింధ్య చాలా చిన్నగా, ఎందుకు అమావాస్య రోజు అంత శక్తివంతమైన గుడికి వెళ్ళకూడదని ఆంక్ష వచ్చింది? ఎందుకు పౌర్ణమి రోజు పాలరాయిలా ఆ గుడి మారిపోతుంది? ఈ 2 విషయాల గురించి నాకు చెప్పండి తాతయ్య, చాలాసార్లు అడిగాను, ఇప్పటికైనా చెప్పండి తాతయ్య అంది. ఆయన నవ్వి, సరే సరే, నువ్వు వదిలేలా లేవు కదా అని చెప్పటం మొదలుపెట్టారు. విదర్ రాత్రి సమయంలో పొద్దున్న వింధ్య వాళ్ళ ఇంట్లో జరిగిన దాన్ని తలుచుకుంటూ వాళ్ళంతా చాలా మంచివాళ్ళు, ఇప్పుడు అందరూ బాధపడుతూ ఉన్నారు. ఈ విషయానికి సరైన ఎండ్ ఇవ్వాలంటే శౌర్య వల్లనే అవుతుందనుకుని శౌర్య కాల్ చేయడం కోసం అక్కడి నుంచి బయటకు వస్తాడు. గుడిలో అమావాస్య పౌర్ణమిలో ఆ మార్పు ఎందుకు జరుగుతుందనే వింధ్య ప్రశ్నకి విశ్వేశ్వరరావు గారు సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం ఈ ఊరిలో ఒక రాక్షసి ఉండేది. అది మనుషుల్ని తిని బ్రతుకుతూ ఉండేది. ఆ సమయంలో బయట ఎవరూ తిరగలేకుండా ఉండేవారని నానుడి. అయితే అలాంటి క్లిష్ట సమయంలో ఓ ఋషి దాన్ని కట్టడి చేశాడని, కానీ కొన్నాళ్ళ తర్వాత ఆయన ఊపిరి అనంతవాయుల్లో కలిసిపోతుందని ఆయనకు అర్థమైంది. ఆయనలో ప్రాణం పోయిన మరుక్షణం దానికి విముక్తి లభిస్తుందని, దానితో ఏం చేయాలో అర్థం కాక ఓ ఆలోచించి ఆ రాక్షసితో, నిన్ను నేను వదిలేస్తాను, కానీ నువ్వు నేను చెప్పిన నియమానికి కట్టుబడి ఉండాలని చెప్పాడు. దానితో ఆ రాక్షసి, ప్రాణభిక్ష పెడతా అన్నావు కాబట్టి నీ మాటని కాదనని మాటిచ్చింది. అప్పుడు ఆ ఋషి తెలివిగా, నువ్వు ఎప్పుడు ఈ ఊరి శ్మశానంలోనే జీవించాలి, అమావాస్య రోజు తప్ప నువ్వు ఏ రోజు ఆహారం భుజించకూడదు అని చెప్పాడు. దానికి ఆ రాక్షసి, సరే అంది, కానీ ఒక్క కోరిక కాదు అనకూడదని అడిగింది. సరే అడుగు అన్నారాయన. ఆ అమావాస్య రోజు నేను నరమాంసాన్ని మాత్రమే భుజిస్తాను. అలాగే అమావాస్య రోజు మాత్రమే ఆ శ్మశానం నుంచి నాకు ఈ ఊరిలో ప్రవశించే అధికారం ఇవ్వండి అంది. ఆయనలో ప్రాణం పోతే దాన్ని బంధించడం ఎవరి వల్ల కాదని ఆయనకి తెలుసు. అంతేకాదు, కేవలం ఆ అమ్మ శక్తి వల్లనే ఆ రాక్షసి మరణం పొందుతుందని కూడా తెలుసు. అది ఎలాగో ఇప్పట్లో జరగదు. అలాంటప్పుడు ఎలా దాన్ని నియంత్రించాలో అర్థం కాక కాసేపు ఆలోచించి, సరే గాని ఒక్కటి గుర్తించుకో అన్నారు. చెప్పండి అంది. అమావాస్య రోజు నువ్వు ఈ ఊర్లోకి ప్రవేశించిన కేవలం సిద్ధేశ్వర ఆలయం చుట్టుపక్కలున్న వారిని మాత్రమే నీ ఆహారంగా భావించి వారిని తీసుకుని శ్మశానంలోకి వెళ్ళి భుజించగలవు అని చెప్పారు. నిజానికి ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నారంటే, సిద్ధదాత్రి దేవాలయం కాబట్టి ఆ దుష్టశక్తి ఆలయంని చేరలేదనే ఉద్దేశంతో అన్నాడు. కానీ ఆయన వాక్కు వరంగా ఆ రాక్షసిని వరించిందని ఆయన గ్రహించలేకపోయాడు. ఆ క్షణం ఆనందంగా తలూపింది ఆ రాక్షసి. ఎందుకంటే అమావాస్య రోజు ఏ గుడిలో దేవతల శక్తి అయినా తగ్గుతుందని నవ్వుకొని, సరే మీరు చెప్పినట్టే నడుచుకుంటాను, నేను ఉన్నంతకాలం, ఇక నన్ను విడిచిపెట్టండి అంది. ఆయన దాన్ని విడిచిపెట్టారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన చేతిలో ఉన్న కమండలం పక్కన పెట్టగానే వెంటనే ఆయన్నే మింగేసింది ఆ రాక్షసి. దానితో ఇక దాన్ని ఆపేవారు లేరని ఊరిలోకి ప్రవేశించాలనుకుని రాబోతే ఆ ఋషి ఇచ్చిన వరమో శాపమో అది ఊరిలోకి ప్రవేశించలేకపోయింది. అమావాస్య రోజు మాత్రమే ఆ ఊరిలోకి ప్రవేశించి ఎవరినైనా తినాలని చూస్తే దానికి తనలో ఉన్న శక్తి లోపిస్తున్నట్టు అనిపించి వాళ్ళని తినలేకపోయేది. దానితో ఆ ఋషి మాట తనకి వరమైంది, అలాగే శాపమైందని కూడా అర్థం చేసుకున్న రాక్షసి ఇక అమావాస్య రోజు ఆ ఊరి ఆలయ ప్రాంగణంలో కనిపించిన వారిని ఎత్తుకుని పోయేది. దానితో ఊరిలో ప్రజలకి అమావాస్య రోజు ఊరి బయటకు వెళ్ళకూడదని, వెళ్ళిన గుడి చుట్టుపక్కల అస్సలు పోకూడదని ఆంక్షను విధించడం జరిగింది. ఇదే అందరూ నమ్మే కథ అని చెప్పారు విశ్వేశ్వరరావు గారు. వింధ్య ఆలోచిస్తూ, అవును తాతయ్య, బంధించిన ఋషి చనిపోయాడు. ఆ రాక్షసి ఇలా జరిగింది మనుషులెవరికీ చెప్పదు. మరి ఎలా ఈ కథ బయటకొచ్చింది? విశ్వేశ్వరరావు గారు, వశిష్ఠ చెప్పాడు. వశిష్ఠనా అంది వింధ్య. హా అన్నారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆ వశిష్ఠ అలానే ఉన్నాడు. వింధ్య షాక్ అయింది. కాసేపటికి అతను మనిషేనా అని అంది ఆశ్చర్యంగా. ఎవరికి ఎరుక అన్నారు విశ్వేశ్వరరావు గారు. వింధ్య బాబోయ్ అని ఈ వశిష్ఠ వెనక ఏదో ఉంది, తెలుసుకోవాలి అనుకొని, సరే తాతయ్య, మరి పౌర్ణమి కథ ఏంటి అని అంది. ఆయన అది అని చెప్పటం మొదలుపెట్టారు. అంతకన్నా ముందు చిన్న విషయం మీ అందరికీ. ఆ రాక్షసి పేరే జంబ. ఒకప్పుడు తను ఒక ఇల్లాలు. అయితే తను చేసిన ఒక చిన్న తప్పు తనకి రాక్షస స్వభావాన్ని ఇచ్చింది. రాక్షసిలా మారేలా శాపం వచ్చింది. తనకి విముక్తినిచ్చేది కేవలం అమ్మ శక్తి మాత్రమే. ఇక విశ్వేశ్వరరావు గారు చెప్పే పౌర్ణమి కథ ఏంటో విందాం. సిద్ధేశ్వర సిద్ధ దాత్రుల గుడి పౌర్ణమి రోజున పాలరంగులో వెలిగిపోతుంది. దానికి పెద్ద కారణం ఏమీ లేదమ్ములు. ఆ రోజు ఆలయం
ఒక కైలాస పర్వతముగా సాక్షాత్తు ఆ శివ పార్వతులకు సన్నిధానంగా మారుతుందని, ఆ చంద్రుని కాంతి వల్ల ఆ గుడిలో ఆ మార్పులు జరుగుతాయని అలా కట్టడం జరిగిందని విన్నాం. అలాగే ఆ రాత్రి ఎవరు గుడిలోకి వెళ్ళకూడదని, ఆ శివపార్వతులు ఆ రాత్రి గుడిలో సాక్షాత్కరిస్తారని కూడా అంటారు. అందుకే పౌర్ణమి రాత్రి గుడికి వెళ్ళకూడదని, వెళ్తే శిలలుగా మారుతారని పెద్దలు చెప్పారు అన్నాడు. మరి ఈ విషయం గురించి వశిష్ఠ ఏమీ చెప్పలేదా? లేదు, కానీ ప్రతి పౌర్ణమి రోజు ఆ గుడికి ఎదురుగా కొంత దూరంలో వశిష్ఠ కూర్చొని ఆ శివుని ధ్యానంలో ఉంటాడని తెలుసు అని చెప్పాడు. ఓ, అంది వింధ్య. తన మెదడు నిండా ఆలోచనలే. అంతలో కాస్త సందేహంగా, మీరు నమ్ముతారా తాతయ్య ఆ రాక్షసి అలా మనుషుల్ని తింటుందని అడిగింది ధైర్యం చేసుకుని. ఆ మాటలకి విశ్వేశ్వరరావు గారు, నమ్మాలమ్ములు, నమ్మే విషయాలు జరిగాయి కదా, సరే వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, వెళ్ళు అన్నారు. వింధ్య తలూపి తన గదికెళ్ళింది. విశ్వేశ్వరరావు గారు కూడా ఆ మంచాన్ని తీసుకుని లోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాతనే విదర్ శౌర్యతో మాట్లాడాలని వెళ్ళటం జరిగింది. గదికి వెళ్ళిన వింధ్య, నిన్న నన్ను తినకుండా ఎందుకు వదిలిపెట్టింది ఆ రాక్షసి? అసలు ఏమైంది? నిన్నటి రాత్రి తాతయ్య అమ్మవారి శక్తి మాత్రమే దాని ప్రాణాలు తీయగలదని అన్నాడు. మరి నిన్న అని జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడు తనకొకటి గుర్తొచ్చింది. ధాత్రి వెనక బంగారు రంగులో ఒక శక్తి కనిపించడం, అంతే. వింధ్య మైండ్ అక్కడే ఆగిపోయింది. ఇంతలో 10 అయినట్టు గోడ గడియారం కొట్టుకోవడంతో తేరుకుని, ధాత్రిలో ఏదైనా శక్తి ఉందా అని అనుకుంది. కానీ దీని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అనుకుని బెడ్పై కూర్చుని ఫోన్ ఓపెన్ చేసింది. తన ఫోన్ స్క్రీన్ వాల్ పేపర్గా వాళ్ళ పెదనాన్న పెద్దమ్మల ఫోటో కనిపించడంతో, మా అన్నయ్య పెద్దమ్మ పోలిక, పెదనాన్న పోలిక అని ఆ ఫోటోలని చూస్తూ అలానే పడుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.